హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అసంతృప్తులకు జగన్ గారు ఒక మంచి ఆఫర్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే బయటకొచ్చింది. సో ఆ ఆఫర్ ఏంటి? మరి ఈ ఆఫర్ అన్న అసంతృప్తుల నుంచి జగన్ గారిని రక్షించగలదా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, వైసీపీలో ఉన్న అసంతృప్తులు పెరిగిపోవడం మనం చూస్తున్నాం. సో వీళ్ళందరికీ కూడా జగన్ గారు ఒక మంచి ఆఫర్ ఇచ్చారంట. అదేంటంటే విదేశీ ట్రిప్ వీళ్ళందరికీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సార్. కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. మరి విదేశీ ట్రిప్ ఈ ఆఫర్ అనేది మరి ఏ విధంగా ఈ తీసుకున్న నిర్ణయం అనేది అసంతృప్తుల నుంచి జగన్ గారిని కాపాడగలదంటారా? విదేశీ ట్రిప్ అనేది జనరల్గా మార్కెటింగ్ పీపుల్కి పెడతారు. అది లేదా సంస్థలో బాగా లాభాల బాట పట్టించిన కొంతమంది ప్రముఖులకి, కారణమైన ప్రముఖులకి పెడతారు. మనము ఇది ఎక్కువగా వార్తల్లో గుజరాత్లో ఉండే కొంతమంది వ్యాపారస్తులు చేయడం చూసాం. ఆ మధ్యకాలంలో అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, గుజరాత్లో ఒక వ్యాపారి తన దగ్గర ఉండే టీం అందరికీ కార్లు ఇచ్చాడు. ఇంకొక వ్యాపారి కుటుంబ సమేతంగా యూరోప్ ట్రిప్ పెట్టారు. వార్తల్లో కూడా మనం చూసాం. అట్లా లాభాల్లో భాగం పంచుకున్న వాళ్ళకి అట్లా చేస్తారు. బట్ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఈ మాట వినడం అనేది కొంచెం ఎట్లా చెప్పాలి, అంటే నేను నిజంగా వీళ్ళకి విదేశీ ట్రిప్ టూర్ అనేది మీరు అంటే వార్తలు ఎక్కడ వచ్చిందా, లేదంటే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందా? సోషల్ మీడియాలో సోషల్ మీడియా హల్చల్ అనేది ఊరికే మనలాంటి వాళ్ళు డిస్కస్ చేస్తామా చేయమా అనే విధంగా పెట్టి ఉండొచ్చు. కానీ అట్లాంటి వాటికి ఎవరు ఇవాళ రేపు ఏ రాజకీయ నాయకులు లొంగుతున్నారండి? పెద్ద పెద్ద తాయిలాలకే కదా. ఒక ట్రిప్ వేస్తే ఎంత అవుతుంది? సామాన్యులు కూడా ఇవాళ రేపు ఎంప్లాయీస్ కూడా క్రెడిట్ కార్డు గీకి 3 nights 4 days అని యూరోపియన్ ట్రిప్స్, సింగపూరు ఇవన్నీ తిరిగి వస్తున్నారు, యుఎస్ ఇవన్నీ కూడా. మరి వీళ్ళు తలుచుకుంటే కొదవే ఉంది రాజకీయ నాయకులు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళందరినీ ఆ ట్రిప్ పేరుతో ఒక దగ్గర దాచిపెడుతున్నారేమో అని నా డౌట్. ఇప్పుడు మొన్న ఎక్కడ జార్ఖండ్ ఎమ్మెల్యేలని ఇక్కడ హైదరాబాద్లో పెట్టారని మళ్ళీ ఎక్కడి నుంచి బస్సులో తరలించారని అనుకుంటున్నారు. కారణం ఏంటిది? ఎక్కడ చేయి జారిపోతారో, ఎక్కడ బల నిరూపణ విషయం వస్తే బల నిరూపణలో ఫెయిల్ అవుతామన్న భయంతో ఇట్లా పెడుతుంటారు. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ముందు కూడా ఎక్కడో అవుట్కట్స్ హోటల్లో ఉన్నారు అందరూ అని కూడా, దాని హోటల్ పేరు కూడా మర్చిపోయింది కాదు. అట్లాంటి సందర్భాలు ఉంటాయి. కానీ మేబీ ఈ అందరి పేరుతో అక్కడెక్కడైనా వేరే కంట్రీలో ఉంచుతున్నారేమో అని అనుకోవాలి. కానీ అది జనరల్గా ఒక మార్కెటింగ్ పీపుల్కి సంస్థలో లాభాలు ఎవరి వల్ల లాభాలు సంస్థ వస్తుందో కంపెనీ ఎండీతో పాటు లాభాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవడం ఉద్దేశంతో కొంతమంది, అందరు ఎండీలు అలా చేయరండి. నేను కష్టపడి పెడితే వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి, నేను చేస్తే నాది కదా పెట్టుబడి అనుకునే వాళ్ళే అందులో మన దగ్గర ఎక్కువ అలాంటిది. ఇట్లాంటివి గుజరాత్ నార్త్ సైడ్ చూస్తాం. కార్పొరేట్ కల్చర్ అంటే వాళ్ళదే. వాడి ఇంట్లో పండగ చేసుకుంటే మనకి పండగలా చూస్తాడు, వాడు బట్టలు తీసుకుంటే మనకి బట్టలు తీస్తాడు. ఈ సౌత్ వైపు ఎందుకో నో కామెంట్, మనం అది వేరే టాపిక్. సో అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఓన్లీ విదేశీ టూర్లకి పెట్టి జనాల్ని మచ్చిక చేసి ఉంచుకుంటాం అనేది కూడా అది సక్సెస్ కాదు. అది వాళ్ళకి అయితే పెద్ద మొత్తంలో తాయిలాలు ఇవ్వాలి, లేదా ఆల్టర్నేషన్ పదవిలో ఏదైనా ఛాన్సెస్. ఎమ్మెల్యేగా ఇవ్వలేదు, సరే ఈసారికి ఒక ఎమ్మెల్సీ కానీ ఇస్తాను, లేదా లోక్సభ ఇవ్వలేదు, నీకు రాజ్యసభ ఎంపీ అయినా చేస్తాను, లేదా ఎమ్మెల్యే ఇవ్వలేదు, నాకు ఎమ్మెల్సీ అంత వాల్యూ ఉండదు సార్, ఎమ్మెల్యే కావాలి, సరే ఎమ్మెల్సీ చేసి నీకు మంత్రి పదవి ఇస్తాం, లేదా జడ్పీ చైర్మన్ ఇస్తాం, టీటీడీ చైర్మన్ ఇస్తాం, లేదా బీసీ కమిషన్ చైర్మన్, ఏదో అట్లా నామినేటెడ్ పోస్టు, అట్లా ఆల్టర్నేషన్లు బుజ్జగిస్తే ఈ రెబల్స్ అనేవారు ఆగుతారు. కానీ ఇట్లా టూర్లకి వీటికి పెడతారు అనేది ఇది ఖచ్చితంగా సోషల్ మీడియా వైరల్ కోసం పెట్టిందే తప్ప ఖచ్చితంగా ఎంత సిల్లీగా అయితే ఆలోచించరు. అదే ఏ పార్టీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ఆలోచిస్తున్నారని నేను అనుకోను. అలా అనుకున్నా కూడా ఒకవేళ వేరే మతలభేదం ఉందేమో, కానీ ఒకవేళ అదే రీజన్తో పంపిస్తే మాత్రం నాయకులు ఎవరు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆల్టర్నేషన్ పదవి, ఏదైనా నామినేటెడ్ పోస్టు, కొంత అమౌంట్ లాభదాయకమైన సెక్టార్లో వేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కదా, అలాగ ఆలోచించి చేస్తారేమో. కానీ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళతో ఇంకేమైనా కొత్త రకం ప్లాన్ చేపిస్తున్నారేమో, ఇప్పుడు చరిత్రలో వినని
ప్లాన్లు కూడా వింటున్నాం మనం. రకరకాల రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. దాని పేరుతో ఓన్లీ టూర్ పేరుతో ఇంకేదో చేస్తున్నారేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ ఎన్ఆర్ఐల్ని అందరికి కూడగొట్టుకొని ఒక రకమైన ఫండ్ మొబిలైజ్ చేసి పార్టీ బాగు కోసం లేదా పార్టీ గెలవడం కోసం ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారేమో, ఎవరు తెలుసు. కాబట్టి మనం వ్యాఖ్యల్ని మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. అది అసలు టాపికే కాదని నా అభిప్రాయం. ఓకే. మరి అసంతృప్తులు అందరూ కూడా వేరే పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కదా సార్. మరి దీని నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ప్లాన్ అయితే చేయాల్సి ఉంటుంది కదా. మరి అదే అర్థం కానిది అదే. ఇప్పుడు ఒకవైపు అసంతృప్తులు జంప్ అవుతున్నారు, మరోవైపు 90 మంది వరకు సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్తున్నారు. మరోవైపు ఎక్కడోళ్ళని అక్కడోళ్ళని ఇక్కడ మారుస్తున్నారు. ఇంకొక వైపు సీనియర్లు కాదు, సీనియర్ల తాలూకా పిల్లలకు కానీ, కూతుర్లకు కానీ, అల్లుళ్ళకి కానీ, మేనల్లకు కానీ, బిడ్డలకు కానీ ఎవరికి ఇస్తామన్న ఆప్షన్ కొంత వినిపిస్తుంది. ఇంకొక దగ్గర ఏం చేస్తున్నారంటే అంటే ఇప్పుడు చూడండి 4 పాయింట్స్ చెప్పారు. ఇంకో దగ్గర ఒక దగ్గర ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు నెక్స్ట్ లోక్సభకు పోటీ చేస్తున్నారు, లోక్సభ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఇట్లా రకరకాల ఇన్ఛార్జ్లుగా కూడా మార్చేస్తున్నారు. చాలా షఫలింగ్ ఉంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. వాళ్ళకే క్లారిటీ లేదు. పోనీ ఇంత క్లారిటీతో మేము గెలిచేస్తామనుకున్న వాళ్ళు ఇంతవరకు పక్కాగా అభ్యర్థులు ప్రకటించారంటే అది లేదు. అభ్యర్థులు ప్రకటించవచ్చు కదా, పోనీ కనీసం ఒక 100, 175 గాను 100 స్థానాలకైనా ప్రకటించవచ్చు కదా, అది ప్రకటించట్లేదు. ఎట్లా? ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. ఆయన ఏం ఆలోచిస్తున్నాడో, ఆయన ఆలోచనలు విధానంలో ఏముందో. ఆలోచన అల్టిమేట్గా గెలవడం ముఖ్యం, అదే కాన్సెప్ట్. దానికోసం ఏ దారులైనా తొక్కుతారు, ఎటువంటి మ్యానిపులేషన్స్ కైనా సిద్ధపడతారు. అంతే కదా. బుల్లెట్ దిగిందా లేదా, ఆడు పూరి జగన్నాథ్ సినిమాలో అన్నట్టుగా, ఆయన సినిమాలో అన్నట్టు అల్టిమేట్గా గెలిచామా లేదా, ఈ 5 ఏళ్ళు పదవిలో ఉన్నామా లేదా, అది ఎలా గెలవని అనవసరం. అంటే వెనకటికి ఏదో సామెత ఉందండి, ఎగ్జామ్ పాస్ అవ్వడం ముఖ్యం అంట. స్లిప్లు రాస్తాడా, బుక్ పెట్టి రాస్తాడా, పక్కోడు చూసి రాస్తాడా, లేదా ఇన్విజిలేటర్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడా, లేదంటే మళ్ళీ అంత పోయిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి దాన్ని ఏమంటారు రీకాలిక్యులేషన్ అని పెట్టేసి అప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడో తెలియదు. కానీ అల్టిమేట్గా పాస్ అయ్యాడు లేదా, సర్టిఫికేట్ వచ్చిందా లేదా, అదే చూస్తున్నారు ఇవాళ రేపు. అందుకే చూడండి, గ్రాడ్యుయేట్స్ కూడా చాలామంది అడుగుతుంటే చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఇది కామన్ సెన్స్ అనేది ఉండట్లేదు ప్రాపర్గా. అది దానికి ఎందుకు వచ్చింది అంటే చదువుకుంటే తెలుస్తుంది దానికి అది ఎందుకు వచ్చింది అనేది. 2 రెళ్ళు 4 అని ఎందుకు వచ్చింది, 2ని 2 సార్లు కలిపితే 4 వచ్చింది, లేదా దాన్ని గుణిస్తే 4 వచ్చింది, అంతే కదా. అంత లాజికల్గా ఏం లేదు. చదువు కూడా బట్టి పట్టడంలాగా ఉంటుంది. అలాగే రాజకీయాలు కూడా తయారయ్యాయి, వ్యవస్థలు అలాగే ఉన్నాయి, ఇవి అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి కూడా ఇకపై కూడా. మనం అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మనం డిసప్పాయింట్ అయిపోతాం. రైట్. కాబట్టి అలాంటి తాయిలాలు ఇస్తారనంటే ఊరుకునే మనుషులు ఎవరున్నారబ్బా. ఒక విదేశీ యాత్రకి ఎంత అవుతుంది మహా అయితే ఒక మనిషికి చెప్పండి. మొన్న మా కజిన్స్ వెళ్ళి వచ్చారు సరదాగా, ఎక్కడికి బ్యాంకాక్ వెళ్ళి వచ్చారు. సేమ్ వాళ్ళు కూడా 3 nights 4 days, ఒక్కొక్కడికి 35,000 ఎంత అయిందంతే. సింపుల్. అంటే ఓన్లీ టు అండ్ ఫ్రో. షాపింగ్ మీ ఇష్టం, అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్, తాగడం, తిరగడం, తినడం ఇవన్నీ ఉంటాయి లొకేషన్స్. అవి మొత్తం మీద ఒక మనిషికి ఒక 50,000 అయిందంతే. అయిపోలే. 50,000కి ఇంత రెబల్స్ చల్లారుతారంటావా? 50 లక్షలకైనా చల్లారుతారంటావా? 50 కోట్లు ఇవాళ ఒక నియోజకవర్గంలో గెలవడానికి అయ్యే ఖర్చు అది. మరి 50 కోట్లు కూడా చల్లారుతారంటావా? మరి వాళ్ళ అంతకు చల్లారని వాళ్ళు కేవలం ఈ టూర్లకి ట్రిప్పులకే ఎందుకు చల్లారుతారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.